అందరికి ఈ రోజు నేను ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ప్రాన్స్ ఫ్రై ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ ప్రాన్స్ ని తీసుకుంటున్నాను. ఫస్ట్ మనం వీటిని డీవెయినింగ్ చేసుకోవాలి. అంటే ప్రాన్స్ కి 2 సైడ్స్ బ్లాక్ కలర్ లో ఉంటుంది కదా, అది మన హెల్త్ కి అస్సలు మంచిది కాదు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ నైఫ్ ఆర్ అ టూత్ పిక్ దీన్ని తీసేసుకోవాలి. తర్వాత పసుపు అండ్ లెమన్ ని యాడ్ చేసి వీటిని నీట్ గా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కడాయిని పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి దాల్చిన చెక్క, 4 ఇలాచీ, 4 లవంగ, షాహీ జీరా అండ్ జీలకర్రని యాడ్ చేసుకొని అది కాస్త ఫ్రై అయిన తర్వాత మనము చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను 5 గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి ఒక్కసారి మిక్స్ చేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కాస్త ఫ్లేవర్ కోసం పుదీనా లీవ్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి టొమాటోస్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీకు కాస్త గ్రేవీ కావాలి అనుకుంటే టొమాటోస్ ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. నెక్స్ట్ మనం ఫ్రెష్ గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ మనం ఎప్పుడైనా నాన్ వెజ్ చేసుకునేటప్పుడు ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకొని యాడ్ చేస్తేనే స్మెల్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనము క్లీన్ చేసి వాష్ చేసిన ప్రాన్స్ అయితే ఇందులోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయాలి. ఈ ప్రాన్స్ లో నుంచి వాటర్ అనేది మనకి బాగా బయటికి వస్తుంది అనమాట. అదే వాటర్ లో మనకి ప్రాన్స్ అనేది కుక్ అవుతుంది. అండ్ మనం టొమాటోస్ ని కూడా యాడ్ చేసాం కాబట్టి టొమాటోస్ అండ్ ప్రాన్స్ లో రెండిట్లోంచి వాటర్ అనేది మనకి బయటికి వచ్చి ప్రాన్స్ అనేది బాగా కుక్ అవుతుంది. చూసారు కదా, మనకి ప్రాన్స్ అండ్ టొమాటోస్ రెండిట్లోంచి వాటర్ అనేది బాగా బయటికి వచ్చేసింది కదా. ఈ టైంలో మనము టేస్ట్ కి సరిపడా సాల్ట్ అండ్ కారం ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం ని యాడ్ చేస్తున్నాను. మనం ముందుగా 5 గ్రీన్ చిల్లీస్ ని స్లిట్ చేసి యాడ్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం ని కూడా యాడ్ చేసుకుంటున్నాము. మీ స్పైస్ లెవెల్స్ కి తగ్గట్టు మీరు కారం ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం కాస్త కొత్తిమీరని పైన నుంచి యాడ్ చేసి అడుగు అంటకుండా దీన్ని అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి. ఇక్కడ నేను ఒక 10 కాజూస్ ని అలా స్టవ్ పైన కాస్త బాయిల్ చేసి దాన్ని పేస్ట్ లాగా చేసుకొని ఇందులోకైతే యాడ్ చేస్తున్నాను. ఈ పేస్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ పైన నుంచి అలాగే ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ ని కూడా యాడ్ చేసి అలా మిక్స్ చేసేస్తే సరిపోతుంది. మనకి ఎప్పుడైతే ఆయిల్ బయటకి రిలీజ్ అవుతుందో దానికి అర్థం మనకి ప్రాన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది అనమాట. సో పైన నుంచి అలా కొరియాండర్ ని యాడ్ చేసేసి కొత్తిమీర వేసిన వెంటనే లిడ్ ని క్లోజ్ చేసేయాలి. అంతే అండి, ఎంతో సింపుల్ గా ఉండే మన ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం రోటీస్, రైస్ దేంతోటైనా తినేలాగా ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అంతవరకు చలో బాయ్.